నా పేరు నిమ్మ భరత్, గ్రామం పడకల్, వెల్లటూరు మండలం. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఎండపల్లి మండలం వచ్చింది, డిస్టిక్ జగిత్యాల్. మాది ఒకసారి 5,000 రూపాయల కరెంటు బిల్లు ఉన్నప్పుడు మేము ప్రతిసారి బిల్లు కడుతూ ఉన్నాం, కానీ అది కిందికి కాకుండా అటు 10,000కి వెళ్తూ ఉంది. అసలు ఏమైందో అర్థం కాలేదు. నేను రీసెంట్గా అంటే 10వ నెలల 5,000 రూపాయలు ఇక్కడ సంబంధిత జేఎల్ శ్రీనివాస్ అనేటైనకి నేను 5,000 రూపాయలు కరెంటు బిల్లు కట్టాను. మరి 10వ నెలలో కట్టినప్పుడు 11వ నెల అది కరెంటు బిల్లులో కట్ అయి రావాలి, కాలేదు. మళ్ళీ ఇది 12వ నెల, కనీసం ఈ 12వ నెల అన్నా కానీ ఆ బిల్లు కట్ అయి రావాలి, మళ్ళీ రాలేదు. ఒక్కసారి చూడండి, మళ్ళీ లాస్ట్ పేడ్ అమౌంట్ ఇక్కడ 31/3/2023 అంటే మార్చి చూపిస్తుంది. అసలు దీని తర్వాత కూడా మేము పే చేసినాం, కానీ ఆ రిసిప్ట్ లేవు. సరే, అది పోయింది. మరి నేను అక్టోబర్లో నా స్వయాన నేను 5,000 రూపాయలు అక్టోబర్లో కట్టాను. మరి 5,000 రూపాయలు అక్టోబర్లో కట్టినప్పుడు ఇందులో ఈ నెల తీసిన బిల్లులో కట్ కావాలి కదా, కాలేదు. కాకపోతే నేను ఏం చేశాను, కాల్ చేశాను అతనికి. కాల్ చేస్తే ఏమన్నాడు, ఒరిజినల్ ఇది ఇమ్మన్నాడు. ఒరిజినల్ ఈ యొక్క కరెంటు బిల్ ఇస్తే సరిపోతుంది అన్నాడు. తర్వాత ఇంటికి వచ్చి ఏమన్నాడు, రిసిప్ట్ ఇమ్మన్నాడు ఒరిజినల్. మరి నేను రిసిప్ట్ ఇస్తే నాకు మళ్ళీ ఎవిడెన్స్ ఏముంటుంది? నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు 1,000 రూపాయలు కరెంటు బిల్లు కనుక కట్టకపోతే వచ్చి సర్వీస్ వైర్ కట్ చేసి చీకట్లో ఉంచుతారు. మరి ఇప్పుడు మేము 5,000 రూపాయలు 2 నెలలే కట్టి ఇందులో మరి డిడక్షన్ కాలేదు, ఇందులో కట్ కాలేదు. దీని బాధ్యులు ఎవరు? అంటే ఇప్పుడు మేము ఆ ఒరిజినల్ పట్టుకొని మేము ఆఫీసుల చుట్టూ తిరగాల? అంటే మీకు బాధ్యత లేదా? అంటే మీరు జీతం తీసుకుంటలేరా? చెప్పండి. కరెంట్ ఆఫీసులో పనిచేసేది, దీనికి బాధ్యులు ఎవరు? మరి తీసుకున్న వ్యక్తి, లేకపోతే అక్కడ కంప్యూటర్లో ఎంట్రీ చేసే ఆపరేటరా? దీనికి బాధ్యులు ఎవరు? ఇక్కడ నేను వెలుగటూరు ఏఈ గారికి నేను విజ్ఞప్తి, మరియు తర్వాత ఎస్సీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, దీని మీద విచారణ చేయించండి. ఇంకోటి, పడకల్ గ్రామంలో చాలా మంది చెప్తున్నారు డబ్బులు తీసుకుంటారు కానీ రిసిప్ట్లు ఇవ్వడం లేదు. చాలా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మరి దీని గురించి ఎంక్వైరీ చేసి ఇలా ఇంకెంతమంది జరుగుతుంది. నేను చదువుకున్నా, నేను ఫోన్ చేస్తా, ఏకైనా ఫోన్ చేస్తా నేను. సరే, అయిపోయింది. మరి ఒక చదువురాని వ్యక్తి ఉంటాడు, ఒక లేబర్ ఉంటాడు, ఒక కూలి పని చేసుకునేటోడు ఉంటాడు, ఒక ఫార్మర్ ఉంటాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికని తిరుగుతారు? అంటే మీరు జీతం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? కరెంట్ ఏమో కట్ చేస్తారు, 1,000 రూపాయల బిల్లు ఉండగా కట్టకపోతే, మరి ఇప్పుడు కట్టిన కరెంటు బిల్లు కట్టేందుకు అయితే లేదని చెప్పి మీరే వచ్చి దీన్ని చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక్కసారి ప్రజలారా చెప్పండి, కామెంట్ రూపంలో చెప్పండి. నేను మాట్లాడేది నిజమైతే నిజమని చెప్పండి, లేకపోతే రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. మరి దీనికి రెస్పాన్సిబిలిటీ మరి ఏఈ గారు ఉంటారా, లేకపోతే అక్కడ ఎస్సీ నుంచి ఇక్కడికి ఆర్డర్స్ ఏమొస్తాయో ఎంక్వైరీ జరగాలి పడకల్లా. ఇది ఇక్కడని కాదు, ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ మీరు ఏంటంటే ఆఫ్లైన్ కట్టేవారు ఒకసారి గమనించుకోండి. బిల్లు కడుతున్నాం కానీ అది ఇందులో డిడక్షన్ అవ్వట్లేదు. దయచేసి ఆన్లైన్లో కట్టండి, ఆఫ్లైన్లో కట్టే వాళ్ళు కంపల్సరీ ఇది ఒకసారి చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ నేను దానికి సంబంధించిన రిసిప్ట్ కూడా పెట్టాను, చూడండి. థ్యాంక్ యూ.